చేస్తున్నారే పంచదార డబ్బాని కాల్ చేస్తున్నారా? అక్క మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అయిందంటే నాన్న. నాకు తెలిసే నువ్వు అదృష్టవంతురాలు. ఇలా పాస్ అయ్యలేదు అలా మంచి నాకు పెళ్ళ ఇప్పుడే నాకు పెళ్ళి ఏంటి నాన్న? నా వయసు ఎంతని? ఆడపిల్లకి వయసు సంబంధం ఏంటమ్మా? మనతో కూడా సంబంధం లేదా నాన్న? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు చెప్పేటంత దాన్ని కాదు, 10th పాస్ అయ్యాక చాలా చదవాలి. పెంచకుండా నేను మన పరిస్థితిని అర్థం చేసుకోవాలమ్మా. నీకు ఈడు జోడు బాగుంటాడు. నేను మనుషులమే యంత్రాలనేం కాదు. నాకు ఆశ ఉంటుంది నాన్న, చదువుకోవాలని, ఆడుకోవాలని, మా పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని నాన్న. ఇలా బాల్య వివాహాలు చేసుకోవాలని చట్టం ఉందా నాన్న? నేను పెళ్లి చేస్తాను అంతే. నువ్వు ఏడుస్తుంటే నాకు మిగిలింది చెల్లి. నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో చెల్లి. ఇలా ఏడుపులు పెట్టకండి. ఆ 3 నిలబెట్టుకొని నా పరువు నిలబెట్టండి. నా సంగతి తెలుసుగా. పెళ్లి నడదా, పెళ్లి మీకు కాదు, నా కూతురు. చెప్పుకోవాలి కానీ అక్క పెళ్లి కూడా ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు. నీ బంద ఎప్పుడు ఫస్ట్ పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఎప్పుడు పెళ్లి పనులు, పెళ్లి భోజనాలు సిగ్గులేకపోతే. అవునా అక్క? వచ్చా తిన్నా వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తాను. వెళ్ళి చదువుకోండి. ఏమండి, చాలా రోజుల నుంచి కాలేజీ అడ్మిషన్ గురించి అడుగుతున్నాను కదా, దాని సంగతి ఏం చేశారు? సాయంత్రం వెళ్తారు, సిటీకి వెళ్తున్నాను కదా, కాలేజ్ అడ్మిషన్ తీసుకొనే వస్తాను. ఇప్పుడు ఏమన్నా పిచ్చా? ఎవరిని వదిలేద్దామని జాబ్ చేస్తాను అత్తయ్య. ఇంత పాటు నేను జాబ్ చేస్తా. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలను. పిల్లలు ఏం చేస్తా? అయినా చదువు అని అంత తాపత్రయపడేదాన్ని అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? అయినా ఆడపిల్ల ఉద్యోగం అంటూ రోడ్డు ఎక్కితే ఇంటి పురుగు బజార్ ఎక్కినట్టే. కొంచెం తెలుసుకుంటే మంచిది. ఒరే, దాని గొడవ ఎప్పుడు ఉండేదే కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. వెళ్ళమ్మా. వచ్చేటప్పుడు కాలేజ్ అడ్మిషన్ తీసుకొనే వస్తాను. ఎప్పటికప్పుడు దొరకతావే, నీ సంగతి చూస్తా. అదేం లేదమ్మా, మీరు వెళ్ళి చదువుకోండి. హలో, మేము గాంధీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండి. ఈ నంబర్ వల్ల సిటీ కాలేజ్ ఎదురు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మీ భర్త నచ్చే బాడీ కలెక్షన్ చేసుకోండి. ఏంటి ఇట్లా నటింట్లో సోకాలు ఇస్తున్నావు? అత్తయ్య, ఆయన కాలేజ్ రోడ్ దాటి యాక్సిడెంట్ అయి చనిపోయాడంటే అత్తయ్య. చదువు అంటే వాళ్ళు కొత్త వస్తున్నారు కదండి. మీ చదువు ఖచ్చితంగాను నా కొడుకు ముందు దీపం వెలిగిస్తున్నావు. నా కొడుకుని మింగేసిన తినంగలవు నువ్వు. నా కొడుకుని చంపి నా ఇంట్లోనే తిరుగుతున్నావు. సిగ్గు లేకపోతే నువ్వు నీ పిల్లకాయలు నీ పుట్టెట్టుకెళ్ళండి. ఎప్పుడొచ్చారక్క? బాగున్నారా? ఏంటక్క సంగతులు? ఏంటమ్మా మీరెందుకు వచ్చారు? అదేంటి నాన్న అలా అంటావు? అదేం కాదు, నీ చెల్లి పెళ్ళికి ఏమన్నా అడ్డొస్తామని భయంగా ఉంది. పద్ధతి ఇదేనా? మీకు తెలియదు, మీరేం చిన్నపిల్లలు కాదు కదా,
నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. దాన్ని పెళ్లి చేస్తాను, నా బాధ్యత తీర్చుకుంటాను అంతే. అక్క ఎక్కడికి అక్క? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నాన్నకి నచ్చ చెప్పి ఇంట్లోనే ఉండేలా నేను చూస్తానక్క. ఈ నచ్చ చెప్పి కుటుంబంలో ఉండటం కంటే బయటికి వెళ్ళిపోవడం మేలు చెల్లి. చెల్లి కొంచెం అన్నం ఉంటే పెడతావా? అక్క క్షమించక్క. ఇంతకు నుండి వచ్చేవు బాగున్నావా అని అడిగానే కానీ అన్నం తిన్నావా అని అడగల. అక్క అన్నం వేసుకొని వస్తాను. అక్క కొంచెమే ఉంది అక్క, క్షమించు. నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే సరుకులు తెచ్చి వండేస్తాను. మార్కెట్కి వెళ్తున్నా, జాగ్రత్త. అక్క 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 శ్వేత లత అక్క నాన్న నాన్న గీత లత నాన్న ఇప్పుడు నువ్వు సంతోషించాలి నాన్న, బాధపడకూడదు. అది ఇంక నా పెళ్లికి ఆటంకం రాదు నాన్న, రాదు. అది ఇప్పుడు చావలేదు నాన్న. నువ్వు పెళ్లి చేసుకో, చదివద్దు అన్నప్పుడు మానసికంగా ఎప్పుడో చచ్చిపోయింది నాన్న. దుఃఖంతో వచ్చింది అది. నువ్వు అన్న మాటలకు గుండె పలికి చచ్చిపోయింది నాన్న. తను కాని చదివించుంటే తన కాలు మీద అది నిలబడి తనకు భరోసా ఇచ్చేది కాదు నాన్న. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కట్టు అది ఈ దారి ఎంచుకుంది నాన్న. ఆడపిల్లలు మన దరిద్రంలో చదవాలి, వాళ్ళని ఎదగనివ్వాలా, వాళ్ళని చదవనివ్వాలా, వాళ్ళని శక్తివంతులు చేయాలా. మొగ్గలోనే తుంచేయబాకండి. వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు. ఎదగనిద్దాం, కాపాడుదాం, మనం రక్షించుదాం, బాల్య వివాహాలని ఆపేద్దాం.